సార్ అసలు నీ అండ్ షోల్డర్ సర్జరీకి వెళ్ళాలి అనుకుంటే అసలు సిచ్యువేషన్స్ ఏంటి, ఏ కేసెస్లో సర్జరీ ఇంపార్టెంట్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీఎల్ లిగమెంట్ టేర్ ఉందనుకోండి. సో ఎవరికైతే వాళ్ళ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారో వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదండి. సో కొంతమందికి ఏంటంటే నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు గేమ్స్ ఆడలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, రన్నింగ్ చేయలేరు, జంపింగ్ చేయలేరు, మెట్లు ఎక్కడం దిగడం చేయలేరు. సో ఎవరికైతే అనే డైలీ బేసిస్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఏసీఎల్కి సర్జరీ అడ్వైస్ చేస్తాం మేడం. అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ మెనిస్కస్ టేర్ ఉంది, వాళ్ళు చాలా రోజుల నుంచి మందులు వాడుతున్నారు బట్ ఏం రిలీఫ్ లేదు, వాళ్ళకు కూడా నొప్పి ఉంది, నడవడానికి ఇబ్బంది పడుతున్నారు, పరిగెత్తలేకపోతున్నారు. సో దెన్ వీల్ అడ్వైస్ సర్జరీ ఫర్ మెనిస్కస్ ఆల్సో. బై అండ్ లార్జ్ ఇదేమి హార్ట్ అటాక్ లాగా లేకపోతే బ్రెయిన్ సర్జరీ లాగా ఈరోజు నైట్ చేసేయడం లేకపోతే ఎమర్జెన్సీ సర్జరీ లాగా కాదు మేడం. సో బై అండ్ లార్జ్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఒక ఏసీఎల్ లిగమెంట్ చినిగింది, మెనిస్కస్ చినిగింది, సో ఇది ఏసీఎల్ లిగమెంట్ అండి. సో ఎవరికైతే ఈ మోకాలు లోపల ఉన్న ఈ అతి ముఖ్యమైన లిగమెంట్ ఈ ఏసీఎల్ ఎవరికైతే చినిగిపోతుందో, సో వాళ్ళకి ఎవరికైతే ఇన్స్టెబిలిటీ ఉంటుందో, ఎవరికైతే నడుస్తున్నప్పుడు కానీ పరిగెడుతున్నప్పుడు కానీ లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు కాలు సైడ్కి వెళ్ళిపోతుందో, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండడం లేదో, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం సర్జరీ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుందండి. ఈవెన్ అంటే ఇప్పుడు వాళ్ళు మోకాలు అన్స్టేబుల్గా ఉంది, సో మరి సర్జరీ ఎందుకు చేస్తున్నాం? ఒక అన్స్టేబుల్ నీని స్టేబుల్ నీగా మార్చడానికి, మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్లోకి వాళ్ళు వెళ్ళడానికి, మళ్ళీ వాళ్ళు స్పోర్ట్స్ ఆడే విధంగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మనం సర్జరీ చేస్తాం. అది మన సర్జరీ చేయడానికి ఎయిమ్ అనమాట. ఈవెన్ మెనిస్కల్ టేర్స్ కూడా అంతే. సో మెనిస్కస్ అన్ని మెనిస్కల్ టేర్స్కి సర్జరీ అవసరం లేదు మేడం. సో ఎవరికైతే లాకింగ్ ఉంటుందో, ఎవరికైతే ఇబ్బందిగా ఉంటుందో, ఎవరికైతే మోకాలు అరగకుండా కేవలం మెనిస్కస్ వల్లనే వాళ్ళకి ప్రాబ్లం ఉంది, మెనిస్కస్ వల్లనే వాళ్ళకి పెయిన్ అవుతుంది, మెనిస్కస్ టేర్ వల్లనే వాళ్ళకి పెయిన్ అవుతుంది, మెనిస్కస్ టేర్ వల్లనే వాళ్ళకి లాకింగ్ సిమ్టమ్స్ ఉండి నడవలేకపోతున్నారు, దెన్ వీల్ అడ్వైస్ సర్జరీ ఫర్ దెమ్. మెనిస్కస్ టేర్ అంటే మధ్యలో కనిపిస్తున్న ఇక్కడ బ్లూ కలర్ ఇది ఉంది కదండి, ఇది ఈ బ్లూ కలర్ ఈ పైన ఉన్న బోన్ ఫీమర్, కింద ఉన్న బోన్ టిబియా, ఈ బ్లూ కలర్ది మెనిస్కస్. ఇది మన కార్ బైక్లో ఎలాగైతే షాక్ అబ్జర్బర్స్ ఉంటాయో ఇది ఒక షాక్ అబ్జర్బర్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ మన మోకాలు యొక్క బ్యాలెన్స్కి, స్టెబిలిటీకి, ఫోర్సెస్ని డిసిపేట్ చేస్తుంది, మోకాలు అరగకుండా చూస్తుంది. సో అది చినిగితే కూడా కొన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. సో అది జరిగిందని తెలియాలంటే సార్ అంటే మోకాలు మడవలేకపోవడం, అట్లా మడిచి కూర్చోలేకపోవడం, అవన్నీ సిమ్టమ్స్. ఎస్ మేడం, పెయిన్ ఉంటుంది, మోకాలు మడచలేకపోవడము, చాపలేకపోవడము, టాబ్లెట్లు వేసుకున్న నొప్పి తగ్గకపోవడము, ఒక్కొక్కసారి ఇక్కడ చినిగినప్పుడు ఆ ఫ్రీ ఫ్రాగ్మెంట్ ఏదైతే వచ్చి ఈ రెండు కాండైల్స్ మధ్యలో పడుతుందో ఇంకా మోకాలు మడచడం చాపడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అదేంటంటే ఎక్స్రేలో కనపడదండి. చాలామంది ఏంటంటే ఎక్స్రే తీయించుకుంటారు వాళ్ళంతటి వాళ్ళు, ఎక్స్రే నార్మల్గా ఉంది కదా ఇంకేం లేదు ప్రాబ్లం అనుకుంటారు. దెన్ అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వచ్చినప్పుడు దెన్ ఎగ్జామిన్ చేసి ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తే అప్పుడు అది ఎంఆర్ఐలో కనపడుతుంది. ఓకే, ఇది ఎక్స్రేలో కనపడదండి ఈ ప్రాబ్లం, ఎంఆర్ఐలో తెలుస్తుంది. సార్ మోకాళ్ళ గుజ్జు అరిగిపోయి కూడా మంటలు అంటారు కదా, మంటలు వస్తున్నాయి, నడవలేకపోతున్నాను అంటారు, వాళ్ళకి సర్జరీ అంటే ఎలాంటి సర్జరీ అవసరం, ఎప్పుడు సర్జరీ అవసరం? సో ఎవరికైతే ఈ కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటుందో మేడం వాళ్ళకి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయండి. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద కార్టిలేజ్ డిఫెక్ట్. సైజ్ ఆఫ్ ద కార్టిలేజ్ డిఫెక్ట్ అంటే 2 సెంటీమీటర్స్ ఉంటే దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ అయితే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇది కార్టిలేజ్ అండి, మృదులాస్థి, మోకాలు చిప్ అంటారు కదా. ఇది మోకాలు చిప్పబోన్ అండి, చిప్పబోన్ యొక్క లోపల సర్ఫేస్ ఇది. ఇది ఫీమర్ యొక్క ఆర్టికులర్ సర్ఫేస్, ఇది టిబియా సర్ఫేస్ అనమాట. ఈ మధ్యలో ఉన్న బ్లూ కలర్ది మెనిస్కస్. సో ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది కదండి, అందరిలో అవ్వాలని ఏం లేదు, కొంతమందిలో ముఖ్యంగా లేడీస్లో కాండ్రోమలేషియా పటెల్ అనేది ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాము. సో దానికి మళ్ళీ ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అంటే ఫుడ్డా మరి వాళ్ళ లైఫ్ స్టైలా, ఇట్ కెన్ బీ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్, ఎగ్జాక్ట్ రీజన్ ఇది అని కూడా చెప్పలేము. సో వీళ్ళల్లో ఏంటంటే కార్టిలేజ్ డిఫెక్ట్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మరీ చిన్న డిఫెక్ట్ అనుకోండి దాన్ని మైక్రో డ్రిల్లింగ్ అని చేస్తూ ఉంటాం. ఇంకా పెద్ద డిఫెక్ట్ అంటే వేరే చోట నుంచి కార్టిలేజ్ నార్మల్ హెల్దీ సైడ్ దగ్గర నుంచి తీసి అక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఓట్స్ అని దానికి చాలా ఉన్నాయన్నమాట ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఓకే, అంటే ఈ గుజ్జు ఆడవాళ్ళలో ఎక్కువ కరిగిపోవడం అదే తగ్గిపోవడం చూస్తుంటాం కదా సార్, అట్లా అంటే తగ్గకుండా ఉండాలి అంటే దానికి ప్రాపర్ ఫుడ్ ఏమన్నా తీసుకుంటే
తక్కువ అరగడం లేకపోతే త్వరగా అరగకుండా ఉండడం జరుగుతుందా? యా, నేను అబ్జర్వ్ చేసిందంటే ఏంటంటే మేడం, ఇప్పుడు చాలామంది వెయిట్ లాస్ కోసం ఓన్లీ వాకింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో నేను లాస్ట్ మంత్ కూడా ఒక ఇద్దరు పేషెంట్స్ని చూశాను. సో డైలీ 10,000 స్టెప్స్ 15,000 స్టెప్స్ వేయాలని టార్గెట్ పెట్టుకొని మేబీ టూ మచ్ ఆఫ్ వాకింగ్ వల్ల ఏమన్నా ఈ కార్టిలేజ్ ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటిదాకా ఒక సడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయి ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళు డైలీ 10,000 15,000 స్టెప్స్ వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటున్నారు. మేబీ దట్ ఆల్సో కెన్ బి రీజన్, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేసుకుంటే బెటర్ ఏమో. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే వాళ్ళు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ మీద ఫోకస్ చేస్తున్నారేమో అని నా ఒపీనియన్. ఓకే, బ్యాలెన్స్ డైట్ అంటే ఫైబర్ రిచ్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ అన్నీ ఉండేలా చూసుకోవాలి. సార్, నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్నాం. ఎవరికి ఇది అవసరం? నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చాలామంది వింటూ ఉన్నారు. ఇన్ కేస్ దానికోసం వెళ్తే, రీప్లేస్మెంట్కి వెళ్తే ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకా బెడ్ రిడన్ అవ్వాలి, ఇంకా జీవితాంతం అని కూడా అంటున్నారు. అపోహలు ఉన్నాయి. ఎంతవరకు ఇవి నిజాలు? నీ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు చాలా రెగ్యులర్గా కామన్గా చేస్తున్న సర్జరీ అండి. అది ఎవరికి అవసరం అంటే మోకాళ్ళు సివియర్గా అరిగిపోయి స్టేజ్ 4లో ఉండి వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గడం లేదు, వాళ్ళు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆల్రెడీ ట్రై చేశారు అయినా రిలీఫ్ లేదు అని డైలీ బేసిస్ సఫర్ అవుతున్నారు, అసలు నడవలేకపోతున్నారు, ఎవ్రీ డే వాళ్ళకి ట్యాబ్లెట్స్ మీద ఆధారపడుతున్నారు అనుకున్నప్పుడు దట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్. ఓకే, ఎవరైనా ఇక అంటే యూజువల్గా అందరూ ఫస్ట్ మందులు వాడతారు, వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తారు, తర్వాత కొంతమంది గుజ్జు ఇంజెక్షన్స్ అని, పిఆర్పి అని, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని, దే ట్రై ఎవ్రీథింగ్. బట్ ఇంక ప్రతిదీ ఫెయిల్ అవుతే ఇక లాస్ట్ ఆప్షన్ ఈజ్ నీ రీప్లేస్మెంట్. ఓకే, కానీ నీ రీప్లేస్మెంట్కి వెళ్ళిన తర్వాత వెళ్ళాలనుకున్న వాళ్ళలో కూడా ఇలాంటి భయం ఆపేస్తుంది. యాజ్ ఐ ఆస్డ్ ఇన్ మై ఇంట్రడక్షన్, ఒకవేళ వెళ్తే అది ఫెయిల్ అయితే జీవితాంతం బెడ్ రిడన్ అయిపోవాలి, ఇంకా దానికి మార్గమే లేదు, పరిష్కారమే లేదు అన్నట్టు. ఇది నిజమా సార్? మేడం, అంటే ప్రతి సర్జరీకి ఎలాగైతే కాంప్లికేషన్స్ ఉంటాయో ఈవెన్ నీ రీప్లేస్మెంట్ కూడా ఉంటాయండి. సో ఏదైనా అది జర్మనీ అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, ఇండియా, ఏ కంట్రీలో అయినా, యూఎస్ అయినా, యూకే అయినా 100 సర్జరీస్లో 1 to 2% ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కడైనా ఉంటుందండి, ఈవెన్ ఇన్ ద బెస్ట్ హ్యాండ్స్. సో అది తప్ప అంత మేజర్ అంటే ఇంకా నీ రీప్లేస్మెంట్ ఫెయిల్ అవుతే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే ఆ ఇంప్లాంట్ తీసేసి ఇన్ఫెక్షన్ వస్తాయి. యూజువల్గా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ ఇంప్లాంట్ తీసేసి, ఫీమర్ టిబియా ఇంప్లాంట్ తీసేసి సిమెంట్ స్పేసర్ అనేది పెట్టడం జరుగుతుంది. యాంటీబయాటిక్ సిమెంట్ పెట్టి ఒక 6 వారాల తర్వాత మళ్ళీ రివిజన్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. దాన్ని రివిజన్ టీకేఆర్ అంటాం. మామూలుగా చేస్తే ప్రైమరీ టీకేఆర్ ఫస్ట్ టైం చేసిందని, ఇక సెకండ్ టైం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని మొత్తం తరోగా క్లీన్ చేసేసి సిమెంట్ స్పేసర్ పెట్టి దాంట్లో యాంటీబయాటిక్ కలుపుతాం అనమాట. 6 weeks తర్వాత ఆ స్పేసర్ తీసి తరోగా మళ్ళీ క్లీన్ చేసి డిబ్రేడ్ చేసి చేసేదాన్ని రివిజన్ టీకేఆర్ అంటాం. ఓకే, ఈ ఇంప్లాంట్స్లో కూడా గోల్డ్ ఇంప్లాంట్ అని అంటున్నారు. అంటే నిజంగా ఇంప్లాంట్లో గోల్డ్ ఉంటుందా సార్? అలా గోల్డ్ ఏమి ఉండదు మేడం, అది కలర్ అలా ఉంటుంది అంతే, అదొక టైప్ ఆఫ్ ఇంప్లాంట్. ఓకే, సో అలాగా జనాల్లోకి అలా వెళ్ళింది అనమాట. అంతే. అంటే ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఆ ఇంప్లాంట్ మెటీరియల్ వలన ఎట్లా ఇన్ఫెక్షన్స్ అనేది మెయిన్లీ కాజ్ ఏంటి సార్? అది ఎగ్జాక్ట్గా దిస్ ఈజ్ ద కాజ్ అని చెప్పలేమండి. అంటే వాడిన ఇంప్లాంట్ వల్ల కాకుండా లైక్ ఇప్పుడు ఒక సర్జరీ చేయాలి అంటే దెర్ ఆర్ సో మెనీ స్టెప్స్. పేషెంట్ ప్రిపరేషన్, ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళడం, ఆపరేషన్లో మళ్ళీ ప్రిపరేషన్, క్లీన్ చేయడం, సర్జన్ ఎంటర్ అవ్వడం, సర్జరీ చేయడము, తర్వాత డ్రెస్సింగ్ చేయడము, మళ్ళీ పేషెంట్ బయటకు రావడము నుంచి తర్వాత డిశ్చార్జ్ అవ్వడము, మళ్ళీ ఇంట్లో ఆయన కూడా 2 వారాలు ఉంటాడు కదండి. సో ఇన్ని స్టెప్స్ ఉంటాయి మధ్యలో. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎక్కడ ఏమన్నా అవ్వచ్చు. సో వెరీ రేర్గా ఇంప్లాంట్ అనేది వెరీ రేర్ అండి. బట్ నేను చెప్పినట్టు ఇన్ని మధ్యలో స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు పేషెంట్ సర్జరీ పోస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ గుండె జబ్బులు, ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, గుండె జబ్బులు ఉండొచ్చు. వీళ్ళలో ఎంతైనా కొంచెం ఎక్కువ ఛాన్సే ఉంటుంది అది ఫెయిల్ అవ్వడానికి వెన్ కంపేర్ టు వెరీ వెరీ హెల్తీ ఇండివిజువల్.
సో ఆపరేషన్ థియేటర్కి వచ్చినప్పుడు అక్కడ ప్రిపరేషన్ దగ్గర నుంచి స్కిన్ ఇన్సిషన్, తర్వాత ఓపెన్ చేసి వాష్ ఇచ్చి ఓపెన్ చేసి కట్స్ తీసుకొని ఇంప్లాంటేషన్ చేసి దెన్ మళ్ళీ వాష్ ఇచ్చి క్లోజర్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ పేషెంట్ షిఫ్ట్ అవుట్ అవుతాడు ఐసీకి, అక్కడి నుంచి దెన్ స్పెషల్ రూమ్ వార్డ్ వాళ్ళు ఉన్న ప్లేస్కి అక్కడ డ్రెస్సింగ్స్ చేస్తాం. డ్రెస్సింగ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డ్రెస్సింగ్ తర్వాత ఇంటికి వెళ్తారు, ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాము. సేమ్ నెక్స్ట్ డే ఫిజియోథెరపీ అండ్ విల్ మేక్ దెమ్ వాక్ అనుకోండి. ఇంటికి వెళ్తారు, మళ్ళీ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు వారానికి ఒకసారి డ్రెస్సింగ్ వస్తారు ఫర్ టూ టైమ్స్. ఫస్ట్ డ్రెస్సింగ్ ఆఫ్టర్ 1 వీక్, సెకండ్ డ్రెస్సింగ్ అండ్ సూచర్ రిమూవల్ ఆఫ్టర్ 2 వీక్స్. సో ఎంటైర్ ప్రాసెస్లో ఎక్కడైనా ఏదైనా అవుతే దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ గెటింగ్ ఇట్ ఇన్ఫెక్షన్. సార్ చాలా వరకు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా ఊబకాయం ఉంటే ఖచ్చితంగా మోకాళ్ళ మీద ప్రెషర్ పడి మోకాళ్ళ అరుగుదల అనేది మొదలవుతుంది, తీవ్ర స్థాయికి వెళుతుంది అంటారు. ఇది నిజమేనా? ఆబ్వియస్గా అండి. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడండి, హైట్ 5'10" ఉన్నాడు, ఆయన ఒక 70 kgs ఉన్నాడు అనుకోండి. ఇంకో పేషెంట్ ఉన్నాడు, ఆయన ఒక 90-95 kgs ఉన్నాడు అనుకోండి. సో 70 kgs ఉన్న ఆయన ఒక్కొక్క మోకాల మీద 35 kgs వెయిట్ పడుతుంది. ఎవరైతే 90-95 kgs ఉంటారో వాళ్ళకి ఒక్కొక్క మోకాల మీద ఆల్మోస్ట్ 45 అంటే 10 kgs ఎక్కువ వెయిట్ పడుతుంది. అలాగా ఎన్నేళ్ల పాటు. సో డెఫినెట్గా వెయిట్ విల్ హ్యావ్ ఏ ఇంపాక్ట్ ఆన్ ద నీ అండి. సో ఎవరైతే మరీ ఓవర్ వెయిట్ ఉంటారో వాళ్ళకి మోకాల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. ఇంకా అసలు దీనికంటే మనం ఎక్కువగా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే అండి, టాబ్లెట్స్ మనం తయారు చేసే టాబ్లెట్స్ కూడా వాళ్ళకి పనిచేయవు, వాళ్ళకి ఎక్కువ డోస్ ఇవ్వాల్సి వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఒక 60-65 ఆర్ 70 kgs వాళ్ళకి ఒక టాబ్లెట్ అనేది తయారవుతుంది. పేషెంటే 100 kgs ఉన్నారనుకోండి, డోస్ ఎక్కువ ఇవ్వాలి కదా మేడం. బాడీలో ఉన్న మెకానిజమే మారిపోతుంది. హార్ట్ పంపింగ్ కెపాసిటీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఫిజియాలజీ అనేది చేంజ్ అవుతుంది కదండి. సో వెయిట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్.